ప్రత్యేకంగా మాకు అనిపించింది మొన్న మీతో మాట్లాడిన తర్వాత. మీలో మీరు మాట్లాడడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్ళు మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది మీతో మాట్లాడుతుంటే. అసలు ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నట్టు అనిపించనే లేదు. అలాగే మీ రచనల్లో కూడా ఆ ప్రత్యేకత చూసాము. మీ రచనలు చదువుతుంటే కూడా ఒకళ్ళొచ్చి పక్కన కూర్చొని కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. సో, మీకు ఇది ఎలా వచ్చింది? ఇదేంటి వంశపారంపర్యంగా వచ్చిందా? మీకు చిన్నప్పటి నుంచి చూసిన జనాల వల్ల వచ్చిందా? ఎలా ఎలా నేర్చుకున్నారు ఈ కళని? సాధారణంగా జీన్స్ అనేవి ప్రభావితం చూపిస్తాయి అనుకుంటా. మా అమ్మ బాగా మాట్లాడుతుంది. చాలా బాగా మాట్లాడుతుంది. చాలా మంచి సింగర్ అనమాట. తర్వాత మనకి రాయటం మొదలుపెట్టిన తర్వాత పాఠకుల నుంచి స్పందన వస్తూ ఉంటుంది. వాళ్ళకేం కావాలో వాళ్ళు చెప్తూ ఉంటారు ఉత్తరాల ద్వారా. ఆ రోజుల్లో అవును. బోలెడు ఉత్తరాలొచ్చేవి నాకు. ఆ ఉత్తరాలు చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థం అవుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారో ఏంటో వాళ్ళతో ఫ్రీగా మాట్లాడడం. మనకి తెలియకుండానే బాగా రాసేవాళ్ళు కొంచెం బాగానే మాట్లాడతారు అని నా విశ్వాసం. నేను పాత వాళ్ళు గొప్ప గొప్ప రచయితలు వాళ్ళు మాట్లాడినవన్నీ చాలా శ్రద్ధగా వింటూ ఉంటాను. హ్మ్. పానుగంటి వారివి వ్యాసాలు తర్వాత గొప్ప గొప్ప సభలకి నేను కంపేర్ చేసేదాన్ని. అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే, నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే సిరివెన్నెల గారు మాట్లాడుతూ ఉంటే, అందరూ అలా మంచి గొప్ప వక్తలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా శ్రద్ధగా వినేదాన్ని. మాట్లాడటం కూడా ఒక కళ అని నాకు అప్పుడు అర్థమైంది. అందువల్ల ఏమన్నా నా రచనలు కూడా నేను కొంచెం ఫ్రాంక్‌గా, సిన్సియర్‌గా నా మనస్సులో ఏమనుకున్నానో అది పేపర్ మీద పెట్టేసి, రాసేసి మీతో పాటు చదువుతా. ఐ మీన్ ఒకసారి ప్రింట్‌కెళ్ళే ముందు చదివి దిద్దుతాను. కానీ రాసేటప్పుడు ఏం రాస్తున్నానో ఒక్కొక్కసారి మనస్సుతో రాసేస్తా. హ్మ్. మైండ్ దాకా రాదది. ఆలోచించి శషమిషలు ఇది రాయొచ్చా? ఇది రాయకూడదా? హ్మ్. ఇది రాస్తే ఏమవుతుంది? ఇన్ని ఆలోచనలు లేకుండా ఫ్రీగా రాస్తాననమాట. ఓకే. నేనొక కాలం దాటని కబుర్లు రాసినా, ఒక నవల రాసినా, ఒక కథ రాసినా, నా చేతికి, నా మనస్సుకి ఒక లింక్ ఉంటుంది. హ్మ్. అందువల్ల నేను మాన్‌స్క్రిప్ట్ నా చేతి రాతతో రాస్తా. ఓకే. చాలా మంది అడుగుతారు మీరెందుకు టైప్ చేయరు డైరెక్ట్‌గా అని. నేను తర్వాత టైప్ చేస్తా రాసి. ఓహ్! డైరెక్ట్‌గా నేను టైప్ చేయలేను. అది అశక్తత అనుకోండి. లేకపోతే దానివల్ల ఏం ఫిల్టర్ అవ్వవు. హ్మ్. హ్మ్. వచ్చేస్తుంటాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా అక్షరాల్లో వచ్చేస్తుంటాయి. అయితే మీరిందాక చెప్పినప్పుడు డైరెక్ట్‌గా రాసేస్తాను అని అన్నారు. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను. ఇదివరకు మీరు చేసిన ఇంటర్వ్యూ. అందులో కూడా మీరు చెప్పారు 300 పేజీలైనా సరే ఒకటేసారి రాసేస్తాను. అసలు నేను మళ్ళీ వెనక్కెళ్ళి చూడను కూడా అని అన్నారు. అసలు అంత 300 పేజీలు ఒకటే ధాటిలో ఎలా రాస్తారు? అసలు అంటే వెనక్కి చూడకుండా ఎలా రాస్తారు మీరు? 300 పేజీలు ఒకేసారి రాస్తాననలేదమ్మా. రాయలేరు ఎవరు గూడా. నేను రోజుకి ఒక ఓకే. 30 పేజీలు రాస్తా. ఎందుకంటే నాకు డైలీ ఎపిసోడ్స్ టీవీకి రాయడం అలవాటు కాబట్టి, ఒకసారి హ్మ్. కూర్చుంటే ఒక చోట ఒక 30, 35 పేజీలు మేబీ 5, 6 సీన్స్, 8 సీన్స్ అలా నేను కంటిన్యూయస్‌గా రాస్తా. ఇవాళ రాసి పెట్టేస్తే ఒక 30, 40 పేజీలు రేపు మళ్ళీ నేను వెనక నుంచే చదువుకుంటూ రాను. నాకు ఆ! కరెక్ట్‌గా తెలుస్తుంది నేనెక్కడ ఆపానో. అక్కడి నుంచి నేను మళ్ళీ రాసేస్తా. కొట్టివేతలు గాని, దిద్దడం గాని, తర్వాత మాన్‌స్క్రిప్ట్స్ మీద ఇట్లా యారోలు పెట్టి ఇది అక్కడ రావాలి, అది ఇక్కడ హ్మ్. రావాలి అని మేము టైప్ నేర్చుకునే రోజుల్లో మీకు టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో తెలీదు. టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో వాడు ఒక మాన్‌స్క్రిప్ట్ ఇచ్చేవాడు కావాలని. ఇక్కడ 3 పువ్వు గుర్తులేసి, ఒక యారో పెట్టి, అది చివరికి ఎక్కడో కొసలో పెట్టేవాడు. అంటే ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ గుర్తున్నది ఈ గుర్తు దగ్గర పెట్టి మనం టైప్ చేయాలి. అంత లేదనమాట. చ చక్కగా రాసేస్తాను. దాంట్లో ఏం తప్పులు, దిద్దుబాట్లు ఉండవు. ఎందుకంటే ఇక్కడ నేను ఫార్మ్ చేసుకుంటా సెంటెన్సెస్ అన్నీ. నెక్స్ట్ డే ఏం రాయాలో గూడా నా మైండ్‌లో ఉంటుంది. సో, ముందు రోజు ఏం రాసానో నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడ ఆపానో నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ ఆ 40 పేజీలు చదవాలి నవల రాసేటప్పుడు అంత టైం వేస్ట్ చేయను. సరిగ్గా 41 పేజీ నుంచి నేను ఎక్కడ హ్మ్. ఆపానో నాకు తెలుసు. అక్కడి నుంచి రాసేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ! ఆహ్, రోజుకి 40 రాయొచ్చు, 60 రాయొచ్చు.
ఈ బ్యాక్ ఎక్ వల్ల ఈ మధ్య చాలా తక్కువ రాస్తున్నాను. ఎనీహౌ రాసినంత మటుకు అయితే నేను ఊరికే దిద్దడం, మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేయడం, వెనక నుంచి మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, నాకు గుర్తు లేకపోవటం పాత్రల పేర్లు, నేనేం పేర్లు పెట్టాను, ఉమ్. నేను ఎంత వయసు రాశాను, నేను ఏ స్కూల్‌కెళ్తున్నానని రాశాను, ఇవన్నీ మర్చిపోవడం అలాంటివి భగవంతుడి దయ వల్ల నాకిప్పటి వరకు జరగలేదమ్మా. మరి వయసు పైబడిపోతే ఏమన్నా మర్చిపోతానేమో గానీ, ఇప్పటి వరకు జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంది. మరి వావ్! ఒకేసారి డైలీ సీరియల్స్ 2, 3 రాసేదాన్ని. ఆ పాత్రలు ఎందుకు రాలేదు, ఈ పాత్రలు అందులోకి వెళ్ళలేదు. నవలలు కూడా 2 రాసిన రోజులున్నాయి. ఉమ్. ఎప్పుడు హ్మ్. గూడా అటువంటి కన్‌ఫ్యూజన్ రాలేదు. పేర్ల విషయంలో గానీ, ప్రాంతాల విషయంలో గానీ. అంటే అసలు మామూలుగా మన ఫ్యామిలీ లైఫ్ లో పిల్లలు, హస్బెండ్, పనులు, బయటికెళ్ళే పనులు ఇన్నిటి మధ్యలో అంటే ఒక నవల లేకపోతే ఒక సీరియల్ రాయాలంటే అంతమంది క్యారెక్టర్స్ ని మీరు వాళ్ళకు ఒక క్యారెక్టరైజేషన్, వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ ఇవన్నీ పెట్టి రాయాలి కదా. అసలు అంటే మన లైఫ్ నుంచి ఆ లైఫ్ లోకి స్విచ్ అవ్వడం మీకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదా? అవెప్పుడు నాతో పాటు నడుస్తూనే ఉంటాయి. ఆ పాత్రలన్నీ నా లోపల ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. నేను వంట చేస్తున్నా, నేను పిల్లల బాక్సులు కడుతున్నా, వాళ్ళ కాళ్ళకి సాక్సులు తొడుగుతున్నా, నేను నా పిల్లల చిన్నతనం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉమ్. ఇద్దరు కూడా పెళ్ళిళ్ళైపోయి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. హ్మ్. ఒకడైతే తండ్రి గూడా అయ్యాడు. ఇప్పటి సంగతి గాదు. చిన్నప్పుడు అప్పుడు నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో పని మనుషులు అది ఉండేవాళ్ళు కాదు. అది మీలాగానే ఉండేది నా లైఫ్. ఉమ్. అమెరికాలో మీరు ఎన్ని చేస్తారు? ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తారు? అవును. మీలాగానే ఉండేది. అప్పుడు నేను గూడా పని మనుషులు అది ఏం పెట్టుకునేదాన్ని కాదు. పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, బయట పనులకెళ్ళాలి. మా వారు వేరే ఊర్లో ఉండేవారు జహీరాబాద్‌లో మహేంద్ర అండ్ మహేంద్ర. అక్కడికి షిఫ్ట్ అయిపోయింది వాళ్ళ కంపెనీ మొత్తం అంతా. క్వార్టర్స్‌కి అన్నీ ఇచ్చేసినాను రమ్మంటే నేను పిల్లల చదువు కోసం వెళ్ళలేదు. సో, ఇవన్నీ చూసుకుంటూ ఒక ముసలి అమ్మమ్మ గారు ఉండేవారు. ఆవిడకి పాపం చెయ్యి పెరాలిటిక్ అనమాట ఆవిడ. ఆవిడకి సేవలు చేసుకుంటూ ఆవిడ నాకు చాలా హెల్ప్ చేశారన్నమాట సాహిత్యం విషయంలో. ఎన్నో నవల్స్ ఆవిడ చదివి వినిపించడం వల్ల నేను చదువుకున్నా. ఉమ్. ఓహ్! ఆ! ఆ లైఫ్ అంతా అమ్మ ఇప్పటికి కూడా నాకెంత సంతోషంగా ఉంటుందంటే, పొద్దున్న లేవగానే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని తరుముతూనే ఉండేది. రాత్రి నేనెవరికీ డిస్టర్బ్ కాకుండా చిన్న లైటేసుకొని బెడ్ బల్బ్ రాసే పేపర్ల మీద పడేటట్టు పెట్టుకొని, ఆ టేబుల్ లైట్ నేను రాసుకుంటూ ఉంటే తెలిసేది గాదు టైం. ఒక్కొక్కసారి తెల్లారిపోయేది. ఎంత మధురంగా ఉండేవో. మళ్ళీ లేచి పనులన్నీ చేసుకుంటూ, ఒక ట్రాన్స్‌లో ఉండేదాన్ననమాట నేను. అది ప్రచురణ అవ్వడం, అక్కడి నుంచి ఒక చిన్న కథకో, ఒక కవితకో రూ. 15 పారితోషికం రావడం. ఆ తర్వాత కథ పడితే నెమ్మదిగా పెరిగి అది ఒక రూ. 100 రావడం. ఇలా స్టార్ట్ అయింది నా కెరియర్. నా ఫస్ట్ నవల నుంచే నాకు సినిమా రైట్స్ కొనుక్కొని కొంచెం ఒక్కసారిగా 35,000 అలా ఇచ్చేటప్పటికి నేను థ్రిల్ అయిపోయాను. ఎందుకంటే రూ. 500కి నేను టీచర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. రూ. 500 చాలా సఫిషియంట్ నాకు ఆ రోజుల్లో. హ్మ్. టాకింగ్ అబౌట్ 93. రూ. 500 కేవలం మా పిల్లల ఆటో చార్జే అయ్యేది. దానికొచ్చేది. హ్మ్. హ్మ్. నా హస్బెండ్‌కి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉండేదనమాట నాకు. అలాంటిది నాకు ఒక్కసారిగా 35,000 రావటం. తర్వాత 50,000కి అది పెరగటం. నెక్స్ట్ 'రేపల్లెలో రాధకి' తర్వాత టీవీ సీరియల్స్ రాయమని వాళ్ళు వచ్చి అడగడం. వాళ్ళు వచ్చి చాలా పెద్ద మొత్తాలివ్వడం ఉమ్. సీరియల్‌కి ఈటీవీ వాళ్ళు. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు గాడ్ థట్ ఒక స్కూల్ టీచర్‌గా ప్రారంభమై నా జీవితం రూ. 500తో స్టార్ట్ అయిన నా జీవితాన్ని అంటారు గదా! ఉప్పర్ వాలా చాహే తో చప్పర్ ఫాడ్ కే దేతే అని అట్లాగా నాకు ఒకసారిగా ఈ టీవీ, సినిమా రంగాల వైపు నన్ను మళ్ళించి, ఎప్పుడూ దేనికి ఇబ్బంది పడకుండా చేశారు. అఫ్‌కోర్స్ నేను కోట్లు సంపాదించలేదు. జూబ్లీ హిల్స్‌లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనలేదు. చిత్రపురిలో ఒక 3 బెడ్‌రూమ్స్ అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. ఎనీహౌ నా మేనిఫెస్టేషన్ డబ్బు వైపు కాదు ఎప్పుడు. సుఖశాంతుల వైపు. ఐ హ్మ్. అచీవ్డ్. వెరీ నైస్. వెరీ నైస్ అండి.